డాక్టర్, మీరు బయటికి వెళ్లిపోవడం హిందుత్వానికి పెద్ద దెబ్బ. దెబ్బ చాలా ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ ప్రధాన్. అంటరాని వాళ్లమైన మేమందరం ఇక్కడే ఉండి అశుభ్రంతో మరినపరుస్తున్నాం కదా మీ ఆర్యుల్ని. మేమందరం బయటికి వెళ్ళామంటే మీ మతం పరిశుద్ధమవుతుంది కదా. బాబాసాహెబ్, ఈ వలస మీతో ఆగిపోదు. కాలగమనంలో అది హిందువుల అంతానికి హేతువవుతుంది. అలా మీరన్నట్టు జరగదు మశ్రీకర్ మహారాజ్. హిందుస్థాన్ చరిత్ర సాగుతూనే ఉంటుంది. హిందూ దేశంలో హిందువులే మైనారిటీలైతే అది కుదరదు. అయితే సవర్ణ హిందువుల్ని అంటరానితనమని దురాచారాన్ని నియమిత కాలంలో రూపుమాపుతామని ప్రమాణం చేయమని. అదవదమ్మా. అదంత సులభమా? సమస్య పరిమాణం చూడండి. అందుకు సమయం కావాలి. సరే, నేను 5 సంవత్సరాలు ఎదురు చూస్తాను హిందువుల్లో మార్పు కోసం. పూచి ఏమిటి, నమ్మకం ఏమిటి? గడువు ఇంకా కావాలన్న మీ ఆలోచన నాకు ఆమోదయోగ్యం కాదు. ఒక మహర్ని ఏడాది శంకరాచార్యుణ్ణి చేసి అందరూ బ్రాహ్మణుల్ని అతని కాళ్ల మీద పడమనండి. మరెందుకురా నీకు?